ఆంధ్రప్రదేశ్ నందు పాలమూరు జిల్లా భౌగోళికంగా విశాలమైందే కాక సాహిత్యపరంగా సుసంపన్నమైనది. ఆంధ్రదేశమందు ఏ జిల్లాకు లేని సాహిత్య సంపద ఈ జిల్లాకుంది. దానికి కారణం గద్వాల, వనపర్తి, కొల్లాపురం, ఆత్మకూరు, గోపాలపేట సంస్థానాలు. ఈ జిల్లాలో కవిలేని గ్రామం, గుడిలేని ఊరు అరుదు. కవులున్నారు, కవి ప్రకాండులకు సత్కారమ్ము కల్పించు భూధవులున్నారు. ఫణీశ గౌతమ కణాదవ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారమ్ముల వైరిగెల్చెటి బుధేంద్ర స్వాములున్నారు అన్న కేశవపంతుల నరసింహశాస్త్రి గారి పద్యపాదాలు ఈ పాలమూరు సీమకు 100% వర్తిస్తాయి. వందల సంఖ్యలో పండితులు, కవులు, వేదశాస్త్ర సంపన్నులు, మంత్రశాస్త్రవేత్తలు, వైయాకరణులు, వేదాంగేతిహాస పురాణ కావ్య నాటకాలంకారములను క్షుణ్ణముగా అభ్యసించిన మహనీయులు పాలమూరు జిల్లా యందున్నారు అన్న మాటలు యథార్థం. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో తొలి రచనలు ఈ జిల్లా నుంచే వెలువడ్డాయి. తొలి తెలుగు రామాయణ కావ్యం రంగనాథ రామాయణం, తొలి జంట కవులు కాచా, విఠలులు, తొలి వచన కీర్తనలు సింహగిరి వచనములు, చిత్రకవితారీతికి ఆద్యోదాహరణమైన శాసన కావ్యాలు మొదలైనవి ఈ జిల్లాకు ప్రశస్తిని గడించాయి. పాలమూరు జిల్లా కవి పండితులకు కాణాచి. త్రవ్విన కొద్దీ తరగని సాహితీ నిధి ఇక్కడ నెలకొని ఉంది. ఈ నిధిలోని అనర్ఘరత్నమే వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు. మునుకొని పాల నుండి జలమున్ విడదీయు మరాళమట్లు తాననితర సాధ్యమౌ రచనలందలి తప్పులు వేరు నర్ప నేర్పును గల విమర్శక నిరూఢుని వల్లపురెడ్డి బుచ్చిరెడ్డిని మది సంస్తుతించెద పటిష్ట కవిత్వ రసజ్ఞ శేఖరు. డాక్టర్ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి నాకు చాలా ఆత్మీయులైన కవుల్లో ఒకడు. వయసులో మాకు చాలా స్వల్పమైన తేడా, కానీ సాన్నిహిత్యంలో సౌహార్దంతో కూడుకున్న స్నేహభావనలో నాకు సోదరుడు లాంటి వాడు ఆయన. అతనిలో 2 పార్శ్వాలు, ఒకటి సృజనాత్మకమైంది, ఒకటి విమర్శనాత్మకమైంది. ఈ సృజనాత్మకమైన పార్శ్వం ఆయన చేత చక్కని కథలు రాయించింది, కవితలు రాయించింది. ఇక విమర్శనాత్మక పార్శ్వం అతని చేత చక్కని విమర్శన గ్రంథాలు రూపొందించేటట్టు చేసింది. ఎక్కడ ఏమాత్రం మంచి ఉన్నా దానిని వెలికి తీసే గుణం, అది దోషభూయిష్టంగా ఉంటే ఆయన నిష్పాక్షికంగా ఎత్తి చూపే గుణం కలిగి ఉంది. మాకు ఉన్న ఆత్మీయతకు ఒక నిదర్శనం నేను ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అనే నా PhD పరిశోధన గ్రంథం నేను రాయడం అయితే రాశాను, కానీ దాని ఫేర్ కాపీ చేయడానికి నాకు ఓపిక లేక ఆయన చాలా భాగం దాన్ని బాగా ఫేర్ కాపీ చేసి అందించాడు నాకు. పాలమూరు ఆధునిక కవుల్లో ఈయన ఒక మణిపూస. వీరు సాహిత్య మిత్రులకు ఒక సాహిత్య రత్నాకరం, బహుభాషా కోవిదులు. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు
అక్టోబర్ 7, 1932 సంవత్సరంలో వనపర్తి తాలూకా పెబ్బేరు గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బుచ్చమ్మ రామకృష్ణారెడ్డి గారు. వల్లపురెడ్డి వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నవి. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం పెబ్బేరులోని అంజుమన్ బడిలో జరిగింది. వల్లపురెడ్డి గారు ఉన్నత పాఠశాల విద్యను వనపర్తిలోని మదర్సా ఏ ఫొఖానియాలో అభ్యసించారు. ఈ సమయంలోనే తానెంతో ఇష్టపడే అన్నయ్య సత్యనారాయణ రెడ్డి మరణం వీరిని విషాద సాగరంలో ముంచివేసింది. ఆ సమయంలో వీరి దృష్టిని తిరిగి చదువుపైకి మళ్లించిన వారు వనపర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటంరాజు వెంకటేశ్వరరావు గారు. ఇంటర్మీడియట్ సిటీ సైన్స్ కాలేజ్ హైదరాబాదులో పూర్తి చేశారు. అప్పుడు వీరు రెడ్డి వసతి గృహంలో ఉండేవారు. రెడ్డి వసతి గృహంలో కొత్వాల్ వెంకటరామారెడ్డి గారు ఏర్పరిచిన గ్రంథాలయం వీరి జీవితాన్నే మార్చివేసింది. వీరు ఉత్తమ పండితునిగా నిలబడడానికి దోహదం చేసింది. ఇక్కడే వారికి తెలుగు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. శరత్ సాహిత్యం, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు, బంకించంద్ర నవలలు, ప్రేమ్చంద్ సాహిత్యాలను నరనరాన జీర్ణించుకున్నది ఇక్కడే. విస్తృత పఠనం తెలియకుండానే రచనా వ్యాసంగం వైపు దారులు తీసింది. ఉపవాచకం ఏదైతే ఉంటుందో దాన్ని నా క్లాసులో ఉన్న టెక్స్టే కాకుండా మిగిలిన క్లాసుల్లోకి ఏ ఏ టెక్స్టులు ఉన్నాయో అవన్నీ కూడా నేను చదివేవాడిని. అట్లా చదివిన వాటిల్లో నన్ను బాగా ఇంప్రెస్ విశ్వనాథ వారి కడిమి చెట్టు. విశ్వనాథ వారి రచనలు అంటే నాకు ఇప్పుడు ఏవగింపు కలిగిన, కానీ నన్ను ఒక విధంగా ఈ సాహిత్యంలోకి లాగటానికి అది ఉపకరించింది. ఇంటర్మీడియట్ అనంతరం నాగర్ కర్నూల్లోని జాతీయోన్నత పాఠశాలలో, అనంతరం కొత్తకోటలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నాగర్ కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కపిలవాయి లింగమూర్తి గారితో పరిచయం ఏర్పడడం వల్ల బంగారానికి తావి అబ్బినట్లయింది. సతాం ధనం సాధువిరేవ భుజ్యతే దురాత్మాభిస్ దుశ్చరితాం ధనం పికాలయశ్చ్యూతఫలాని భుంజంతే భవంతి నింబాః ఖలు భోజనాః కాకపోజనాః. మంచివారి సొమ్ము మంచివారే తిందురు, చెడ్డవారి సొమ్ము చెడ్డవారు. తీయమావి చివురు కోయిలలు మెసవగా కులము మెసవుగా అది వేము. ఇట్లాంటి పద్యాలు రాశారు. డాక్టర్ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు నాకు 3 దశాబ్దులుగా తెలుసు. ఆయన నికషోపలమైన పాండిత్యంతో ఏది చేసినా అది చాలా సమగ్రంగా నిలిచే పని చేశారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ భాషల్లో తలస్పర్శి అయిన పరిజ్ఞానం ఉంది వారికి. కొన్ని పద్యాలు చూస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సరసన నిలువదగిన వ్యక్తి వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు. విశ్వమనియడి ఈ హర్మ్య విభవము ఎందరెందరో వచ్చి దర్శించి ఏగినారు, చెలువు రవ్వంత ఏనియు తరగకుండే ఎవడు నిర్మించనో దీనిని ఎవరికరు కాని పద్యం రాసిన బుచ్చారెడ్డి గారు. ఆయన నిజంగా పాలమూరు సాహిత్య కిరీటంలో మంచి మణిపూస. ఆ బుచ్చారెడ్డి గారు చేసిన రచనలు అముద్రితాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రచురిస్తే తెలుగు సాహిత్యానికి మహోపకారం జరుగుతుంది.
తరువాత కొద్ది కాలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్లో పనిచేశారు. 1956-59 సంవత్సరాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో బిఏ డిగ్రీని పూర్తి చేశారు. వీరికి బిఏలో పేర్వారం జగన్నాథం సహ విద్యార్థి. అటు పిమ్మట గద్వాల తాలూకా గట్టు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. కొద్ది కాలానికే బుచ్చారెడ్డి గారి దృష్టి రాజకీయం వైపు మళ్లింది. ఉద్యోగానికి రాజీనామా చేసి పెబ్బేరు సర్పంచ్గా ఎన్నికల్లో పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఎన్నికల్లో ఓడిన ఆయన తిరిగి రాజకీయాల జోలికి వెళ్లనే లేదు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో హైదరాబాద్ బర్కత్పురాలోని నృపతుంగ పాఠశాలలో కొద్దికాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత 1960వ సంవత్సరంలో ఆంధ్ర విద్యాలయం హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేసిన ఎంఏ తెలుగును పూర్తి చేశారు. డిగ్రీ పాస్ కావడంతోనే నేను కిందటి ఎంఏ సిలబస్ తెప్పించి చూస్తే దాంట్లో అన్ని ప్రామాణిక వ్యాకరణాలన్నీ ఉన్నాయి. వ్యాకరణంతో మాకేమీ స్పర్శ లేదు, వ్యాకరణ స్పర్శ అసలు లేదు. కానీ దానికి కారణం ఏంటంటే బిఏ తెలుగు చదివే వాళ్ళకి వ్యాకరణం గురించి ఏ ఒక్క పుస్తకం లేకుండేది. అప్పుడు ఇది ఈ సిలబస్ తెచ్చి చూస్తే దాంట్లో అన్ని ప్రామాణిక వ్యాకరణాలు ఉన్నాయి. ఈ వ్యాకరణాలతో నేనెక్కడ తిప్పబడదని అప్పుడు కింది క్లాసుల్లోంచి అన్ని వ్యాకరణాలు తెప్పించి వాటిని అన్ని స్టడీ చేశాను. ఎంఏ అడ్మిషన్ తీసుకునే ముందు చేసినప్పుడు వాటిని స్టడీ చేసినప్పుడు నాకు కలిగినటువంటి అనుమానాలన్నీ రాసి పెట్టుకున్నాను, సందేహాలు, అంటే నాకు అర్థం కాని పాయింట్స్ అన్ని. అట్లాంటివి నిజంగానే పర్సనల్గా చెప్పే మాటలు కానీ అవి ప్రొఫెసర్స్ కూడా తీర్చలేకపోయినారు. ఎంవీఎస్ కళాశాల మహబూబ్ నగర్లో తెలుగు ఉపన్యాసకులుగా, వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ రీడర్గా, మహబూబ్ నగర్ మహిళా డిగ్రీ కళాశాల ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. డాక్టర్ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు నిత్య సాహితీ తపస్వి, నిరంతర పరిశోధకులు, కవిగా, పండితులుగా, సద్విమర్శకులుగా, సహృదయులుగా, పరిష్కర్తగా బహుముఖీనమైనటువంటి ప్రతిభను వెలార్చిన వారు. ప్రధానంగా సాహిత్య రంగంలో వారు పరిష్కరణ విభాగంలో చాలా గొప్ప కృషి చేశారు. అన్నిటికీ మించి వారి యశస్సును చిరస్థాయి చేసినటువంటి పుస్తకం శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్య వ్యాఖ్యానం. శ్రీ చల్లా సాంబిరెడ్డి గారు శతక సాహిత్యానికి వ్యాఖ్యానాలు ప్రకటించేటువంటి పరంపరలో శ్రీ బుచ్చారెడ్డి గారి చేత శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యానికి వ్యాఖ్యానం వారు కోరడం జరిగింది. ఒక సాధికారికమైన, సప్రమాణికమైన వ్యాఖ్యను వారు వెలయించారు. అదొక్కటి చాలు వారి పాండిత్యానికి, ప్రపంచానికి వారి పాండిత్యాన్ని తెలియజేయడానికి. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి ప్రతిభా పాటవాలు, నిశ్చితమైన పరిశీలన, కవి హృదయం అమోఘమైనవి. నిక్కమైన మాట, దిక్సూచి వంటి దిషణ, దివ్యమైన రచన వల్లపురెడ్డి బుచ్చారెడ్డి స్వంతం. నారాయణ ఎట్లా పరిచయం అయ్యి తర్వాత అన్న మీరు రాసినవి ఏమన్నా ఉంటే నచ్చగాలని నేను దిద్దిస్తాను. ఈ దిద్దుడు అన్నది నా జీవితంలో ఎవరిని నేను ఆశ్రయించలేదు ఇంతవరకు. ఎందుకంటే మా గురువు గారు రామరాజు గారిని కూడా నేను సరే ఆయన చేతనైతే ఏదో దిద్దినాడు ఏ సంగతి, కానీ ఎక్కడైనా మిస్సింగ్స్ ఉంటాయి.
ఇతరులను గూర్చిన అనుచితమైన ప్రశంసలు చేయకపోవడమే కాక ఇతరుల నుండి స్తుతులు కోరని మనస్తత్వం వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారిది. వల్లపురెడ్డి గారి మూర్తి గాంభీర్యం, మనసు నవ్య నవనీతం, పలుకు వజ్రంపు తునకతుల్యం, హృదయం సువిశాలం, వర్తనం రుజుపథం, స్వశక్తి ధీశక్తి, కార్యదీక్ష కార్యదక్షత, మనోనిగ్రహం గల వీరి నైతిక బలం ఉదాత్తం, ఆత్మగౌరవం మహోన్నతం. దిగంబర కవుల్లో నాకు చాలామంది తెలుసు. అందులో ప్రత్యేకంగా జ్వాలాముఖి. ఆ జ్వాలాముఖి నేను చీఫ్ ఎగ్జామినర్గా ఉండగా నా దగ్గర పనిచేసినవాడు. ఈ దిగంబర కవిత్వం అంటే ఆ కవిత్వంలో తన ఆశయాలు ఏమున్నాయో అది తాను ఆచరించి కూడా చూపిస్తే బాగుంటుంది. ఆచరణకు లొంగనటువంటి, ఆచరణ లేనటువంటి ఆశయాలు ప్రకటించారు. నాకు అది నచ్చలేదు. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది కథలతో. వీరు మంచి కథారచయిత, స్వీయ అనుభవాలను కథలుగా మలచిన ఉత్తమ కథకుడు. బిఏ చదువుతున్నప్పుడే ఉస్మానియా అంతర విశ్వవిద్యాలయ కథల పోటీలో ప్రథమ తృతీయ బహుమతులు సాధించిన ప్రతిభాశాలి. మొట్టమొదట ఇది ఈ ముమూర్షువులు అనే కథ పూర్తి అయింది, సబ్మిట్ చేశానని చెప్పాను కదా. రెండవ కథ వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిన డేట్ ప్రకారం అది కంప్లీట్ అయితే అప్పుడు ఊహించాను. ఎందుకంటే కథలు రాస్తున్నాను, అప్పటికే చాలా కథలు అయిపోయినాయి. అప్పుడు మనం 2 కథలు రాస్తే ఏదో ఒక కథకే ఇస్తారు కానీ, మంచిగా ఉన్న కథకి ఏదో ఒక దానికి ఇస్తారు కానీ రెండింటికి మాత్రం ప్రైజెస్ ఇవ్వాలి కదా. అందుకొరకు ఏం చేశానంటే ఇంకొక ఫ్రెండ్ పేరుతో వారి పేరు మీద పెట్టాను. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినారు, నా దానికి థర్డ్ ప్రైజ్ ఇచ్చాను. కథల్లో వాస్తవాలకు పెద్దపీట వేసిన చెయ్యి తిరిగిన కథకుడు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి. పాలమూరు జిల్లాలో ఇంత విస్తృతంగా కథలు రాసిన వారు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. Good friend, very hospitable person and also a very humble person. I say this because whenever I visit him, he really takes care of me with his hospitality. As far as his literary pursuits are concerned, he joined the Telugu department of Usmania University as a lecturer. Subsequently, he became a reader and later he joined the government service. His understanding of the Telugu language and the nuances of the language is extraordinary. This is reflected in his works, that is his translation of Urdu ghazals into Telugu and his short stories titled Vallabhreddi Kathalu. And he has been a very great personality in the field of Telugu literature. వీరు తమ కథానికల్లో వస్తు వైవిధ్యంతో పాటు కథన శైలిలోనూ తనదైన ముద్ర వేసి అలరించారు. బుద్ధిజీవిని చైతన్యపరచగలిగిన శక్తివంతమైన సాధనముగా కథను వీరు వాడుకున్నారు. మానవ సంబంధాల్ని, మనిషి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న లోతైన భావాలను విపులంగా వ్యాఖ్యానించిన కథ వీరి చేతుల్లో అద్భుతంగా వికసించింది. Said that a good teacher is born and not made, and this is very true of Dr. Vallabhreddi Butchareddy, for he always kept his students enthralled in whatever capacity he worked, whether in a school or in a college or in the university. In all my years of association with him, what I admired most in him was his deep reverence towards his preceptors. Despite his laurels and achievements, he never for once disregarded them. Although his vast experience and
a thorough study of many books helped him to a great extent. I think it is an artist's sensibility and temperament that made him what he is today. Although a man of simple tastes, it is his ideals and nobility that go to make his life so rich and meaningful. సమర్థుడైన వాడు తనకు నచ్చిన మార్గంలో వీలైతే తాను ఇంకొక్క అడుగు ముందుకు వెళ్ళాలని అనుకుంటాడు. సరిగ్గా వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు చేసిన ప్రయత్నం అలాంటిదే. ఇద్దరు ఖైదీలు, అందాల ఆదివారం, చితికిన బ్రతుకులు, విలయ వలయం, తోడేళ్ల గోత్రాలు, చెమ్మగిల్లిన కళ్ళు, సుఖాంతం, మాతృవాత్సల్యం, లోకం పోకడ, రట్టువడ్డ రంగడు వంటి ఎన్నో కథలు పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించాయి. కథాకథనం జనజీవనానికి దర్పణం పట్టింది. మన జిల్లాలో బుచ్చారెడ్డి గారి స్థానం మంచి గొప్పది. ఎందుకంటే ఆయన సమానంగా ఈ ప్రాంతంలో ఎవరు కూడా అంత పనిప్పుడు లేరు. మొదలవాణి విలాసం ముస్తరితో రిలీజ్ దాన్ని ఆయన ఏం చేసిందంటే దానిపైన పరిశోధన చేసి దానిపైన పరిశోధన పట్టా తీసుకున్నాడు. బహుశా అది ఆయన చేతిలో పడ్డది కాబట్టి ఆయన ఇంకో అప్పటికి అటువంటి పుస్తకమే ఒకటి ఉందని చెప్తుంది. పుస్తకం సమానమైనటువంటి పుస్తకం అది. నాగార్జున సాగరం గేయ కావ్యాన్ని సినారే స్వయంగా చదివి వల్లపురెడ్డి గారికి వినిపించారు. వల్లపురెడ్డి గారు ఆ కావ్యంపై రాసిన ప్రశంస 1956లో స్రవంతి పత్రికల్లో అచ్చయింది. నిరాడంబరమైన వారి మూర్తిలాగే కవిత కూడా తేట తెనుగులో జాలుబారింది. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు అనేక గేయాలు, గేయనాటికలు, వ్యాసాలు రాశారు. ఇవి భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, స్రవంతి, జాగృతి వంటి వివిధ పత్రికల్లో ప్రచురితం కావడం విశేషం. 1954వ సంవత్సరంలో విద్యుల్లతా పత్రికకు, 1960లో ఉదయభాను పత్రికకు సంపాదకులుగా వీరు వ్యవహరించారు. పురోగామి వారపత్రిక వ్యవహారాలను కూడా వీరు చూసేవారు. పాలమూరు సాహితీ ఆకర్షణలో గత తరంలోని ధృవతారల్లో వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు ఒకరు, అలాగే కపిలవాయి లింగమూర్తి గారు, తర్వాత ముకురాల రామారెడ్డి గారు, ఇలా ఎందరో ఉన్నారు. వారిలో గత తరం వారిలో సారు ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, పరిశోధకునిగా, రచయితగా, కవిగా, కథకుడిగా, పరిష్కర్తగా, పత్రికా సంపాదకునిగా, అనువాదకునిగా, వ్యాఖ్యాతగా బహుముఖీన ప్రతిభా పాటవాలను చూపిన మేటి వ్యక్తి వల్లపురెడ్డి బుచ్చారెడ్డి. ఆ మొదటి తరంలో నారాయణ రెడ్డి గారి తర్వాత వల్లపురెడ్డి రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారి తర్వాత మోహన్ కుమార్ రెడ్డి తర్వాత వల్లపురెడ్డి బాలరెడ్డి గారు, వారి తర్వాత నేను. మా వల్లపురెడ్డి వంశంలో న్యాయవాదులకైతే కొలువలేదు, కానీ ఆణిముత్యంలా మా వంశం నుంచే ఒక కవి పండితుడిగా వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు ఎదిగినారు. ఆయన చాలా మృతభాషి. ఎవరితోనైనా ఎక్కడైనా కలుపుకొని మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాడు. కానీ కవిత్వంలో మాత్రము, పుస్తకాలు రాయడంలో మాత్రము, కవిత్వం చెప్పడంలో మాత్రము చాలా దిట్టుడు, ఉద్దండు. చిరుతప్రాయం నాటి వీరి కథాకల్పన రీతులు కమనీయం. సాహిత్య సృష్టి చిత్రాలు నిరుపమానం. వీరి పద్యగతులు కృష్ణవేణి తరంగిణి పదలయ విన్యాసములు. ప్రౌఢ వయస్సు వేళ వీరి ముక్తగీతికలు, మధుగీత, మణికుల్యలు, మధుర మంజుల మనోజ్ఞ భావలావణ్య మందిరము. మధురవాణి విలాసం, దాశరథి చరిత్ర, శ్రీరంగనాథ విలాసముల అధ్యయనం, సంశోధనం,
పరిష్కరణ వీరి పాండిత్య ప్రతిభకు, విమర్శనా దక్షతకు ప్రబల నిదర్శనాలు. కవిర్మనేషి స్వయంభూ పరిభూ అన్నారు మనవాళ్లు. ఈ దృష్ట్యా చూచినప్పుడు అనువాదకుడు ప్రతిసృష్టి చేసేవాడవుతాడు. ప్రతిసృష్టి చేసే శక్తి గొప్ప తపోబల సంపన్నులకు వినా ఇతరులకుండదు. ఉర్దూలో ప్రఖ్యాతి వహించిన పలువురు ప్రాచీన ఉర్దూ కవుల గజళ్లను, ముక్తగీతికల పేర తెలుగు చేసిన వల్లపురెడ్డి గారు సర్వదా శ్లాఘ్యనీయులు. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారితో 1969-70 నుంచి నా పరిచయం. మొదట ఆ పరిచయం నాకు వారి విద్యార్థి నాయకుడిగా నేనున్నప్పుడు కూడాను మా కాలేజీ మ్యాగజిన్కు తెలుగు విభాగానికి వారు సంపాదకులుగా ఉండటం, ఆ మ్యాగజిన్కు మేము కవిత్వాలు రాయటం జరుగుతూ ఉండేది. ఆ రకంగా కాస్త మేము చురుగ్గా ఉంటాము అని మమ్మల్ని వారు ప్రోత్సహిస్తూ కూడా వచ్చారు. వెన్నెల సాహిత్య అకాడమీ వారు డాక్యుమెంటరీ తీసుకురావడం ఏదైతే ఉందో అది హర్షించదగ్గ విషయం. స్కూల్ ఫైనల్ తరగతుల వరకు ముఖ్య భాషగా అభ్యసించిన ఉర్దూ పరిచయాన్ని, సాహిత్యం మీద ప్రత్యేకాభిరుచితో MA వరకు నేర్చుకున్న తెలుగు భాషా జ్ఞానాన్ని మేళవించి ఉర్దూ కవుల మధుమధుర భావానుకృతిని మధుగీతగా వల్లపురెడ్డి గారు ప్రచురించారు. నా రచనలో నేను మొట్టమొదటి ప్రయత్నం చేసింది ముక్తగీతికలు అని. ఈ ఉర్దూ సాహిత్యం పరిచయం వలన ఈ తెలుగులో ముక్తగీతికలు కూడా రాయటానికి కారణం దాశరథి గారు గాలిబ్ గీతాలు రాశారు. రాసిన తర్వాత బహుశా అది ప్రేరణ ఇచ్చిండొచ్చును, కానీ ఆయన గాలిబ్ను మాత్రమే తీసుకున్నాడు. నేను కవులందరినీ కలిపి ఉర్దూ గజల్స్ని, ఇది ముక్తకము కాబట్టి, ముక్తకము అంటే దేని అర్థం దానికే ఉంటుంది, అట్లాంటివి గజల్స్ కూడా. కాబట్టి ఈ ముక్తకాల వరుస ఉంది కాబట్టి ముక్తగీతికలు అని చెప్పాను. మధుగీతకు ముందు మాట రాస్తూ ఆచార్య సి నారాయణరెడ్డి గారు వల్లపురెడ్డి ఉర్దూ భాషతో ప్రగాఢ పరిచయమున్నవాడు, తెలుగు పద్యం ఒడుపులెరిగినవాడు, పైగా కవితా మాధ్వీక పానప్రియుడు. ఉర్దూ గజళ్లకు, రుబాయిలకు ఉన్న విశేషం సంక్షేపం, కూలంకషను కూజాలో బంధించే గుణం. వల్లపురెడ్డి ప్రవృత్తిలోనూ కవితా స్ఫూర్తిలోనూ ఆ గుణముంది, అందుకే ఆయన ఈ తెన్ను ఎన్నుకుంది అన్న మాటలు వల్లపురెడ్డి గారి ఉభయ భాషా ప్రావీణ్యతకు అద్దం పట్టినట్లయింది. ఓ సఖీ వసంతము పోయే, ఆశ మాత్రమిటిదున్నది పోకనా ఎడదలోనా, నీవు బ్రతిమాలి చషకమందీయవలయు, వలదు 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 వలదంచు నే జిద్దు సలుపవలయు, ఓ సఖీ. విరులు పూయలేదు, విరిబోణి కలియలేదేను, మధువునైన నానలేదు, ఏమి చెప్పువాడా ఈ ఏడు పూల కారు, వింతయౌచు గడచె సొమ్ము. మా నాన్నకి చదువు అంటే చాలా ఇష్టము, కానీ నేను ఆయన అభిరుచి మేరకు నేను చదువుకోలేకపోయినా, చదవలేదు. అప్పట్లో అంత ఇంట్రెస్ట్ చదవలేదు ఆయన కోరిక మేరకు. నాకు చిన్నతనంలోనే మ్యారేజ్ అయింది కనుక
పుస్తకాల గురించి చదివిన ఆయన పుస్తకాలు కొన్ని, కానీ అంతగా అర్థం చేసుకునే ఇదైతే నాకు అప్పట్లో లేదు. మాకు అయితే చాలా చేసిండు మా నాన్న. ఒక భాషలో ఉన్న భావాన్ని మరో భాషలో ఛందస్సునాశ్రయించి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మూల భావంలోని జీవం ఎక్కడుందో వెతికి పట్టి దానిని జారవిడవకుండా చెప్పవలసిన బాధ్యత అనువాదకునిది. అలాంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినారు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు. విస్మృతి పాలవుతున్న ప్రాచీన కవితా వైభవాన్ని ఆద్యతనాంధ్ర రసికలోకానికి అందించడానికి కృషి చేసి తెలుగు సాహిత్య రంగంలో కాలు పెట్టిన నాటి నుండి నరసింహ కవిపై ఏర్పడిన అభిమానాన్ని నరసయ్య సరస కవిత ద్వారా వల్లపురెడ్డి గారు తీర్చుకున్నారు. వల్లపురెడ్డి గారి సంపెంగ తుమ్మెద అనే పరిశోధనాత్మక వ్యాసం ఎందరో కవి పండితుల్ని ఆలోచింపచేసింది. విద్యార్జన సమయంలో వీరిది నిలకడలేని మనస్సు, గమ్యం లేని గమనం, అర్థం లేని బతుకు. ఆ స్థితిలో వల్లపురెడ్డి గారి మనస్సుకు స్థైర్యాన్ని, గమనానికి లక్ష్యాన్ని, జీవితానికి అర్థాన్ని కల్పించిన వారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారి అంతేవాసిత్వం ఫలితంగా లభించిన పరిష్కరణ జ్ఞానం వీరికి ఎంతో పేరు తెచ్చింది. అసాధు పాఠాలను సాధుపాఠాలుగా మార్చే తీరు వీరి మనఃపలకంపై శిలాక్షరమై నిలిచిపోయింది. దాని ఫలితమే 1974లో పురుషకారి కేశవయ్య రచించిన నిరోష్ట్యోత్తర రామాయణ పరిష్కరణం మరియు 1980లో చింతలపల్లి వీర రాఘవయ్య కృతమైన మధురవాణి విలాసం అధ్యయనం సంశోధనం. మధురవాణి విలాసం వల్లపురెడ్డి గారి సిద్ధాంత గ్రంథం. దీనిని వారు పరిశోధించిన పరిష్కరించిన తీరు అనితర సాధ్యం. బుచ్చారెడ్డి గారికి స్నేహం అంటే తనకు తన పేరు కంటే స్నేహితుల పేర్లు ఎన్లైటన్ చేయాలన్న ఉద్దేశమే ఆయనకు కలిగేది. కథ రూపకంగా అది ఇచ్చినాక తర్వాత సవరణ ఇచ్చినాడు. ప్రతిసారి చెప్పుకునేవాడు, వద్దు స్నేహం కోసము ఇప్పుడు బావమర్దులు వాళ్ళకంటే కూడా సాన్నిహితంగా నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. తర్వాత నిజంగా కూడా ఆయన జీవిత చరిత్ర ఆదర్శప్రాయం అందరికీ ముందు తరాల వాళ్లకు నీతిదాయకం అవుతుంది. కనకమును గంధమ్ము కౌగిలించిన ఎట్లు శ్రీకాళహస్తీశ్వర శతకానికి వీరి వాక్య చాలా చెలువు నింపింది. కవి పండితుడు, సాహితీ కోవిదుడు అయిన వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు శ్రీకాళహస్తీశ్వర శతకానికి అర్థ తాత్పర్యములు, విశేషాంశాలు కూర్చి మేలిమి బంగారానికి రత్నములద్దినట్టు అనేకానేక గ్రంథముల నుండి విశేషాంశాలను సేకరించి పాఠకలోకానికి జ్ఞానదీపికలందించినారు. శ్రీ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు, ఆయన నా గురుమిత్రుడు. అనిర్వచనీయమైన ప్రజ్ఞ ఆయన ఎప్పుడు ఆవరించి ఉంటుంది. ఒక సాహితీవేత్త, ఒక స్కాలర్. కానీ నా దృష్టిలో ఆయన ఒక అద్భుతమైన మనిషి. ఆయనలో ఉన్న మనిషి తత్వాన్ని నేను ఎంతగానో ఇష్టపడ్డాను, ఎంతగానో ఆరాధించాను. నా పట్ల ఆయనకు అపారమైన ప్రేమ, కరుణ, దయ. అది పొందిన నేను ఎంతో అదృష్టవంతుడు. సాహిత్యం ఆలోచనామృతమగుట చేత అందలి ఏ విషయాన్ని పరామర్శింపబూనినను దీనికిది మేరా అని అనుట పొసగదు. ఆగామి పరిశోధకులకు ఈ ఎల్లలను సుదూరముగా నిర్ణయించు అధికారమున్నది అని వల్లపురెడ్డి గారు చెప్పుకొనుట వారి నమ్రతకు నిదర్శనం, అహంలేనితనానికి నిలువెత్తు సాక్ష్యం. నిజానికి చాలామంది సాహిత్యకారుల జీవితాలు, వాళ్ళ సాహిత్య జీవితాలు వేరువేరుగా ఉంటాయనడానికి మనకు బుచ్చారెడ్డి గారి జీవితం కూడా అట్లాగే కనిపిస్తుంది. ఆయన సాహిత్య జీవితంతో నాకు 80ల తర్వాత
పరిచయం అయింది. సాహితీ సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఒక మంచి పేరు చేతన సాహితీ అని కాకుండా సాహితీ చేతన అనే పేరుతో సాహిత్య సంస్థ ప్రారంభిస్తే మంచిదని అక్కడ అట్లా పరిచయమైన ఆయన. ఆ తర్వాత ఆయన సాహిత్య జీవితాన్ని చూసినప్పుడు ఎక్కువగా ప్రాచీన సాహిత్యం మీద ఆయన కృషి కనిపించింది. దాశరథి చరిత్ర లాంటి పద్యకావ్యాలను ఆయన పరిష్కరించడం అదంతా కూడా. ముఖ్యంగా బిరుదరాజు రామరాజు గారితో ఆయనకున్న సాన్నిహిత్యం వల్ల ప్రాచీన సాహిత్యంలో ఆయన తలమునకలైనాడు. కానీ తర్వాత రోజుల్లో పరిచయమైన ఆయన కథా సాహిత్యం చూసినప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు ఆయన కథా సాహిత్యం ఒక గొప్ప చేర్పనే చెప్పుకోవాలి. వల్లపురెడ్డి గారి ఇల్లే ఒక గ్రంథాలయం. వారి గ్రంథాలయంలో ప్రాచీన ఆధునిక సాహిత్యం కొలువుదీరింది. వారు నిరంతరం ఎన్నో నూతన విషయాలను అన్వేషిస్తూ ఉంటారు. పుస్తకాలను చదువుతూ జ్ఞానతృష్ణను తీర్చుకుంటూ ఉంటారు. ఇంట్లో నా కొడుకులాగానే చూసేదాన్ని. నాకు మంచిది, ఆయన చూడండి ఉండలేకపోయారు. చూసేది ఇప్పటికి సార్ పోయినప్పటి నుంచి ప్రతి నెలకు ఒకసారి వస్తారు. అమ్మ చూడలేక రాలేకపోతున్నా, నడువు నొప్పి, అది ఇదే అని ఎన్ని చెప్పుకున్నా మళ్ళీ ఏదో పట్టుకొని ఏదో వచ్చేవారు. ఎన్ని చేసినా ఎంతో చేశాడు బుచ్చారెడ్డి మాకు. అది మర్చిపోలేము, మరవంది కాదు, మర్చేది కాదు. 6 రోజులు వచ్చి ఎన్నో పుస్తకాలు పరిష్కరించారు. ఎన్నో వీటికి వాళ్ళ అర్థాలు చెప్పుకుంటూ వాళ్ళు రాసుకుంటూ ఎన్నో వీటికి ఓర్చుకొని వచ్చారు. పాపం సార్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి చేసేవారు. మధురవాణి విలాసాన్ని తన తల్లిదండ్రులకు, శ్రీరంగనాథ విలాసాన్ని బిరుదురాజు రామరాజు గారికి, మధుగీతను మాధవ చింతనమే మధుసేవనంగా, మానవ సేవయే మత్తుగా భావించి ఆచరించే మహామనీషుల పదపాంశువులకు, ముక్తగీతికలను చొక్కపు నారాయణ స్వామి గారికి, నరసయ్య సరస కవితను గురుపాదులు బిరుదురాజు రామరాజు గారి దంపతులకు అంకితమిచ్చారు. గత 60 సంవత్సరాల నుండి బిరుదురాజు గారి సతీమణి శ్రీమతి సూర్యాదేవి గారు వల్లపురెడ్డి గారిని కన్న కొడుకుగా ఆదరించిన తీరు నభూతో నభవిష్యత్. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు పాల్గొనని సాహిత్య సభ లేదు, అందుకోని ఆహ్వానం లేదు. వీరు పొందిన సన్మానాలు, సత్కారాలు ఎన్నెన్నో. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణల విభాగపు 11వ సలహా సంఘం సభ్యులుగా సేవలందించినారు. వల్లపురెడ్డి గారు కపిలవాయి లింగమూర్తి గారి శ్రీమత్ ప్రతాపగిరి ఖండానికి, క్షేపాల గంగోత్రికి, ఉందేకోడు రత్నయ్య గారి సిద్ధాంత వ్యాసమైన దాశరథి చరిత్రకు రాసిన ముందు మాటలు ఎంతో అమూల్యమైనవి. ఎన్నో సాహిత్య విషయాలను, విశేషాలను వారు అందులో రాయడం జరిగింది. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి జీవితాన్ని ప్రభావితం చేసింది 2 మహనీయులు. ఒకరు వనపర్తి ఉన్నత పాఠశాలలో వీరు చదువుతున్నప్పుడు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన బోధగురువు కోటంరాజు వెంకటేశ్వరరావు గారైతే, మరి ఒకరు అంతేవాసిత్వాన్ని ప్రసాదించి పరిష్కరణ పద్ధతిని నేర్పించి కలిగిన అనేక అనుమానాలను తనదైన శైలిలో తీర్చిన చిత్తాపహారకులు బిరుదురాజు రామరాజు గారు. నేను కృష్ణశాస్త్రి గారి కవిత్వం చదివినప్పటి నుంచి కూడా నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు అని ఆయన చెప్పుకున్నాడు. దీనికి నేను చిన్నతనంలో స్కూల్ డేస్లో చదివినప్పుడు ఒక ఇంగ్లీష్ కవి అలెగ్జాండర్ పోప్ అనేవాడు. ఆయన లెట్ మీ లివ్ అన్సీన్ అన్నోన్ అని చెప్పుకున్నాడు. లెట్ మీ లివ్ అన్సీన్ అన్నోన్, అన్లామెంటెడ్ లెట్ మీ డై. అంటే నా సావుకు ఎవరు ఏడవకూడదు, నేను
ప్రసిద్ధత అంటే ప్రాశస్త్యం పొందకూడదు, నలుగురికి తెలిసిన వాడిని కాకూడదు, ఇట్లాంటిది ఏదో కోరుకున్నాడు. ఫార్ ఫ్రమ్ ది వరల్డ్ అండ్ నో స్టోన్ టెల్ వాట్ వేర్ ఐ లై. నేను ఎక్కడ ఉన్నానో కూడా, ఎక్కడ పూడ్చిపెట్టబడినానో కూడా ఏ అణువు చెప్పకూడదు అన్న దూరంలో రాసుకున్నాడు. అది ఎప్పుడో చిన్నప్పుడు ఒక స్కూల్ డేస్లో ఎక్కడో చదివినాను. అయితే అది దాని మీద ఇంప్రెస్ అయ్యాను కాబట్టి నేను కృష్ణశాస్త్రి చదివినప్పుడు అనుకునేవాడిని, నా కొరకు చెమ్మగిల నయనము వలదు. అంత్యకాలంలో జీవి కోర్కెను బట్టి వచ్చే జన్మ ఉంటుందని కొందరి మతం. అదే నిజమైతే వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు కోరుకున్న ప్రకారం అన్ని జన్మలలో వారికి రామరాజు గారి అంత్యవాసిత్వం అమ్మగారి చేతి వంటతో కలిపి ప్రసాదించాలని ఆ సర్వాంతర్యామిని కోరుకుందాం.